ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి నిధి చిబ్బర్. ఇండియాలో మొట్టమొదటి నమో భారత్ ఆర్ఆర్‌టీఎస్ ప్రారంభం. ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాలో మొట్టమొదటి నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను ప్రారంభించాడు. ఢిల్లీ నుంచి మీరట్ వరకు ఉన్న ఈ కారిడార్‌ను ఫిబ్రవరి 2, 2026న ప్రారంభించారు. ఈ కారిడార్ మొత్తం 82 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి 30,274 కోట్లు ఖర్చయింది. ఇక ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్ క్యాపిటల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అమలు చేస్తుంది. ఇక ఈ కారిడార్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం గంటకి 160 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇక ఈ కారిడార్‌లో మొత్తం 16 స్టేషన్లు ఉంటాయి. ఈ పూర్తి ప్రయాణానికి కేవలం రూ. 210 మాత్రమే ఖర్చవుతుంది. ఇక రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనేది సేమ్ మెట్రో లాగానే పనిచేస్తుంది. అయితే మెట్రో కేవలం నగరం లోపల మాత్రమే ప్రయాణిస్తే, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనేది ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణిస్తుంది. ఇది మెట్రో రైలు కంటే కూడా ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇక ఆర్ఆర్‌టీఎస్ నమో భారత్‌లో అన్ని ఏసీ కోచ్‌లు ఉంటాయి. అలాగే బిజినెస్ క్లాస్ సీటింగ్ సదుపాయం ఉంటుంది. అలాగే మహిళలకు ప్రత్యేక కోచ్‌లు ఉంటాయి. దీంతో పాటు ఆటోమేటిక్ డోర్స్ కూడా ఉంటాయి. ఇక ఈ రైలులో సీసీటీవీ మరియు ఎస్ఓఎస్ అలర్ట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ కారిడార్‌లో నమో భారత్ రైలు మరియు మెట్రో రైలులు ఒకే ట్రాక్ మరియు ఒకే స్టేషన్లలో నడుస్తాయి. అత్యధిక అణు నిల్వలు కలిగిన దేశాలు. సిప్రి మరియు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ నివేదిక ప్రకారం 2025-26 సంవత్సరంలో అత్యధిక అణు నిల్వలు కలిగిన టాప్ 9 దేశాలు ఇప్పుడు చూద్దాం. 9 దేశాలు ఎందుకు చూడాలంటే, ప్రపంచంలో కేవలం 9 దేశాల వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి ఆ 9 దేశాల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక ఈ నివేదికలో రష్యా మొదటి స్థానంలో ఉంది. రష్యా వద్ద 4,309 మంది సైనిక నిల్వ ఉండగా 5,459 ఇన్వెంటరీలు ఉన్నాయి. ఇక రెండవ స్థానంలో అమెరికా ఉంది. అమెరికా వద్ద 3,700 సైనిక నిల్వలు ఉండగా 5,177 ఇన్వెంటరీలు ఉన్నాయి. ఇక మూడవ స్థానంలో చైనా ఉంది. చైనా వద్ద 600 సైనిక నిల్వ ఉండగా 600 ఇన్వెంటరీలు ఉన్నాయి. ఇక నాలుగవ స్థానంలో ఫ్రాన్స్ దేశం ఉంది. ఫ్రాన్స్ వద్ద 290 సైనిక నిల్వలు ఉండగా 370 ఇన్వెంటరీలు ఉన్నాయి. ఇక ఐదవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది. యునైటెడ్ కింగ్డమ్ వద్ద 225 సైనిక నిల్వలు ఉండగా మొత్తం 225 ఇన్వెంటరీలు ఉన్నాయి. ఇక ఆరవ స్థానంలో ఇండియా ఉంది. ఇండియా వద్ద 180 సైనిక నిల్వలు ఉండగా మొత్తం ఇన్వెంటరీలు 180 ఉన్నాయి. ఇక ఏడవ స్థానంలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ వద్ద 170 సైనిక నిల్వలు ఉండగా మొత్తం 170 ఇన్వెంటరీలు ఉన్నాయి. ఇక ఎనిమిదవ స్థానంలో ఇజ్రాయిల్ ఉంది. ఇజ్రాయిల్ వద్ద 90 సైనిక నిల్వలు ఉండగా మొత్తం 90 ఇన్వెంటరీలు ఉన్నాయి. ఇక తొమ్మిదవ స్థానంలో నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియా వద్ద 50 సైనిక నిల్వలు ఉండగా మొత్తం 50 ఇన్వెంటరీలు ఉన్నాయి. ఇక మొత్తం అణ్వాయుధాలలో 86% అమెరికా మరియు రష్యా దేశాల వద్దనే ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి పుస్తకావిష్కరణ. భారత ఉపరాష్ట్రపతి
సిపి రాధాకృష్ణన్ ఫిబ్రవరి 21, 2026న అటల్ బిహారీ వాజ్పేయి పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమం ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగింది. ఇక పుస్తకం పేరొచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్ మ్యాన్. ఇక ఈ పుస్తకంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జీవితం, రాజకీయ జీవితం, అలాగే దేశానికి చేసిన కృషి గురించి తెలుపుతుంది. అయితే ఈ పుస్తకానికి ప్రత్యేక రచయితలు ఎవరూ లేరు. ఇది అనేక మంది ప్రముఖుల వ్యాస సంకలనమే ఈ పుస్తకం. ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ 2026 ప్రారంభం. ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ 2026 సైనిక విన్యాసాలు ఇండియా మరియు అమెరికా దేశాల మధ్య ప్రారంభమయ్యాయి. 16వ ఎడిషన్ అయిన ఈ ఎక్సర్సైజ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బక్లోలో గల స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్లో ప్రారంభమయ్యాయి. ఈ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. ఇక ఈ ఎక్సర్సైజ్లో ఇండియా తరపున 45 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ పాల్గొంటుండగా అమెరికా తరపున 12 మంది గ్రీన్ బెరెట్స్ పాల్గొంటున్నారు. ఇక హిమాలయాల వంటి ఎత్తైన మరియు మంచుతో కూడిన ప్రాంతాలలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ఎలా చేపట్టాలో ఈ ఎక్సర్సైజ్లో ట్రైనింగ్ ఇస్తారు. అలాగే యుద్ధ సమయంలో లేదా విపత్తుల సమయంలో ఇండియా మరియు అమెరికా దళాలు కలిసి పనిచేయడానికి డ్రిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు అధునాతన టెక్నిక్లు ఈ ఎక్సర్సైజ్లో అమలు చేస్తున్నారు. ఇక ఈ ఎక్సర్సైజ్లో మొట్టమొదటిసారిగా డ్రోన్ టెక్నాలజీ, నైట్ ఆపరేషన్స్ మరియు హెలిబోర్న్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు. ఇక ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ మొట్టమొదటిసారిగా 2010 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ప్రహర్ జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 23న ప్రహర్ అనే నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీని ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రహర్ పాలసీని ప్రారంభించింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనే నినాదంతో ఈ పాలసీని రూపొందించారు. ఇక ఈ పాలసీ 4 పిల్లర్స్పై ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది నివారణ. ఉగ్రవాద భావజాలం వ్యాప్తి చెందకుండా సామాజిక స్థాయిలో చర్యలు తీసుకోవడం. రెండవది ముందస్తు గుర్తింపు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డాటా ఎనలిటిక్స్ ఉపయోగించి ఉగ్రవాద అనుమానిత కదలికలను ముందే గుర్తించడం. మూడవది నిర్మూలన. ఉగ్రవాదులు మరియు సానుభూతి పరులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడం. ఇక నాలుగవది ఆర్థిక దిగ్బంధనం. ఉగ్రవాద సంస్థలకు అందే నిధులను పూర్తిగా నిలిపివేయడం. ఇక ప్రహర్ పాలసీ యొక్క లక్ష్యాలు చూస్తే ఉగ్రదాడులు జరగడానికి ముందే నిరోధించడం, అలాగే దాడుల సమయంలో వేగంగా ప్రతిస్పందించడం, అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, అలాగే చట్టపాలనలో మానవ హక్కులను రక్షించడం. ఇక వీటి కోసం ప్రతి రాష్ట్రంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తరహాలో శిక్షణ పొందిన ప్రత్యేక దళాలు ప్రహర్ యూనిట్లుగా ఉంటాయి. ఇది ఉగ్రదాడి జరిగిన 10 నిమిషాలలో ప్రతిస్పందిస్తాయి. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఈ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 21 వరకు జరిగింది. ఇక ఈ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి సర్వజన హితాయ సర్వజన సుఖాయ, అంటే అందరి సంక్షేమం అందరి సంతోషం అని అర్థం. ఇక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా, సామాన్యుడి జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి కార్యాచరణ రూపొందించడం ఈ సమ్మిట్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ప్రధానంగా 3 పీలపై దృష్టి పెట్టింది. అది పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్. పీపుల్ అనగా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత ప్రజలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందించాలి. రెండవది ప్లానెట్ అనగా భూమిని కాపాడుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలు ఉండాలి. ఇక మూడవది ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కలిగే ప్రయోజనాలను ప్రజలందరికీ సమానంగా అందించాలి. ఇక ఈ సదస్సులో ముఖేష్ అంబానీ, శామ్ ఆల్ట్‌మ్యాన్, సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలు ప్రసంగించారు. ఇక ఈ సదస్సులో 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఎక్స్‌పో ప్రదర్శన జరిగింది. ఇందులో 300కు పైగా ఎగ్జిబిటర్లు తమ టెక్నాలజీలను ప్రదర్శించారు. అలాగే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వచ్చే 7 సంవత్సరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల కోసం 10 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించాడు. ఇక 88 దేశాలు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతాయుతమైన వినియోగంపై న్యూఢిల్లీ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఇక ఈ సదస్సులో జరిగిన మరికొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది సామాన్యులకు ఉపయోగపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాల కోసం ఏఏ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక మహిళా స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఏఏ బై హర్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక 13-21 సంవత్సరాల వయసు గల యువ ఆవిష్కర్తల కోసం యువ ఐ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక నీతి, బాధ్యత, సమానత్వం వంటి సూత్రాలతో కూడిన ఇండియా సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్‌వర్క్ అయిన మానవ్ విజన్‌ను చేపట్టారు. మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారత సంతతి మహిళ. మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగమైన మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారత సంతతి మహిళ ఆశా శర్మ నియమితులయ్యారు. దాదాపు 40 సంవత్సరాలు మైక్రోసాఫ్ట్‌లో పనిచేసి పదవీ విరమణ పొందుతున్న ఫిల్ స్పెన్సర్ స్థానంలో ఆశా శర్మ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఇక ఆశా శర్మ గురించి చూస్తే ఆమె అమెరికాలోని విస్కాన్సిన్ అనే రాష్ట్రంలో జన్మించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలోని క్లార్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిజినెస్ డిగ్రీ పట్టా పొందారు. ఇక ఆశా శర్మ గతంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అలాగే ఇన్‌స్టాకార్ట్ సంస్థకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఇక మైక్రోసాఫ్ట్‌లో కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ విభాగానికి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఆశా శర్మ మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. వింటర్ ఒలింపిక్స్ 2026 2026 వింటర్ ఒలింపిక్స్ ఇటలీ దేశంలో జరిగాయి. ఇటలీలోని మిలానో మరియు కోర్టెనా డి అంపేజో వేదికలుగా వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 22న ముగిశాయి. ఇక 2026 వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరిగాయి. మొత్తం 8 క్రీడలు, 16 విభాగాలలో 116 ఈవెంట్లు జరిగాయి. మొత్తం 92 దేశాల నుంచి 2,900కు పైగా క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఇక ఈ ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారిగా స్కీ మౌంటైనరింగ్ అనే క్రీడను ప్రవేశపెట్టారు. ఇక ఈ టోర్నీలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాల వివరాలు చూస్తే, ఈ టోర్నీలో మొదటి స్థానంలో నార్వే దేశం ఉంది. నార్వే మొత్తం
41 పతకాలు గెలుచుకుంది. అందులో 18 స్వర్ణ పతకాలు, 12 రజత పతకాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక రెండవ స్థానంలో అమెరికా ఉంది. అమెరికా మొత్తం 33 పతకాలు గెలుచుకుంది. అందులో 12 స్వర్ణ పతకాలు, 12 రజత పతకాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక మూడవ స్థానంలో నెదర్లాండ్స్ ఉంది. నెదర్లాండ్స్ మొత్తం 20 పతకాలు గెలుచుకుంది. అందులో 10 స్వర్ణ పతకాలు, 7 రజత పతకాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక నాలుగవ స్థానంలో ఇటలీ ఉంది. ఇటలీ మొత్తం 30 పతకాలు గెలుచుకుంది. ఇటలీ 10 స్వర్ణ పతకాలు, 6 రజత పతకాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక ఐదవ స్థానంలో జర్మనీ ఉంది. జర్మనీ మొత్తం 26 పతకాలు గెలుచుకుంది. అందులో 8 స్వర్ణ పతకాలు, 10 రజత పతకాలు, 18 కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే నెదర్లాండ్స్ దేశం కేవలం 20 పతకాలే గెలిచి మూడవ స్థానంలో ఉంది. అయితే దీనికి ఒక కారణం ఉంది. ఇందులో మొదటగా స్వర్ణ పతకానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ స్వర్ణ పతకాలు 2 సేమ్ ఉంటే, ఆ తర్వాత ఎవరు ఎక్కువ రజత పతకాలు గెలుచుకుంటే వారు ముందు స్థానంలో ఉంటారు. ఇక్కడ నెదర్లాండ్స్ దేశం కేవలం 20 పతకాలే గెలుచుకుంది. కానీ ఇటలీ 30 గెలుచుకుంది. స్వర్ణ పతకాలు చూస్తే నెదర్లాండ్స్, ఇటలీ 2 దేశాలు 10 స్వర్ణ పతకాలు గెలుచుకున్నాయి. కానీ నెదర్లాండ్స్ 7 రజత పతకాలు గెలుచుకోగా ఇటలీ 6 మాత్రమే గెలుచుకుంది. అందుకే ఇటలీ కంటే నెదర్లాండ్స్ దేశం ఈ పట్టికలో ముందు స్థానంలో ఉంది. ఇక నార్వే దేశం వరుసగా మూడవసారి వింటర్ ఒలింపిక్స్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇక నార్వేకి చెందిన జొహానెస్ క్లెబోవ్ అనే ఆటగాడు 6 స్వర్ణ పతకాలు సాధించాడు. దీంతో ఒకే టోర్నీలో అత్యధిక గోల్డ్ మెడల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ వింటర్ ఒలింపిక్స్‌లో ఇండియా నుంచి కేవలం 2 అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. వారు ఆరిఫ్ ఖాన్ మరియు స్టాంజిన్ లుండప్. అయితే ఇండియాకు ఈ టోర్నీలో ఎలాంటి పతకాలు రాలేదు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి 2025 సంవత్సరంలో ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరాలలో మొదటి స్థానంలో నిలిచినది ఏది? ఏ. ముంబై, బి. కొలంబో, సి. దుబాయ్, డి. టోక్యో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముంబై. సిటీ యూనియన్ బ్యాంకుకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. దీపక్ గుప్తా, బి. సంజయ్ అగర్వాల్, సి. ఆనంద్ కృష్ణ, డి. ఆర్. విజయ్ ఆనంద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్. విజయ్ ఆనంద్. సిటీ యూనియన్ బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను ఎవరు నియమించారు? ఏ. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. నీతి ఆయోగ్, సి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2026 మహిళలు శాంతి మరియు భద్రతా సూచికలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఏ. 121, బి. 131, సి. 127, డి. 137. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 131. 2026 మహిళలు శాంతి మరియు భద్రతా సూచికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఏ. డెన్మార్క్, బి. నార్వే, సి. స్వీడన్, డి. ఫిన్లాండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డెన్మార్క్.
అరావళి శ్రేణిలోని పుష్కర్ లోయలో ఉద్భవించే లూని నది కింది వాటిలో దేనిలో ముగుస్తుంది? ఏ. సబర్మతికి ఉపనదిగా, బి. రాన్ ఆఫ్ కచ్లో, సి. అరేబియా సముద్రంలో, డి. మౌంట్ అబూ దగ్గర. ఆన్సర్ చేసి ఆప్షన్ బి. రాన్ ఆఫ్ కచ్లో. లూని అనేది రాజస్థాన్లోని ఒక నది. ఇది అజ్మీర్ సమీపంలోని అరావళి శ్రేణిలోని పుష్కర్ లోయలో ఉద్భవించి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలో ముగుస్తుంది. వివాదాస్పద బ్యారేజీ అయిన బాబ్లీ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? ఏ. భీమా నది, బి. కృష్ణా నది, సి. గోదావరి నది, డి. గంగా నది. ఆన్సర్ చేసి ఆప్షన్ సి. గోదావరి నది. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు గోదావరి నదిపై విస్తరించి ఉంది. ఇక ఈ వివాదం మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉంది. భారతదేశంలో ఎత్తైన అంతస్తుల జలపాతాలు కుంచికల్ జలపాతం ఎక్కడ ఉంది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. ఉత్తరాఖండ్, సి. కర్ణాటక, డి. తమిళనాడు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి. కర్ణాటక. కుంచికల్ జలపాతం యొక్క ఎత్తు 455 మీటర్లు. ఇది వారాహి నది ద్వారా ఏర్పడింది. ఇక ఈ జలపాతాలు జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన అగుంబే పట్టణానికి సమీపంలో ఉన్నాయి. ఇక భారీ వర్షపాతం కారణంగా దీనిని దక్షిణ చిరపుంజి అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని వర్షపాత విషయంలో కింది రాష్ట్రాలతో పోలిస్తే ఏ రాష్ట్రం వేరుగా ఉంటుంది? ఏ. కేరళ, బి. కర్ణాటక, సి. ఆంధ్రప్రదేశ్, డి. తమిళనాడు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి. తమిళనాడు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా తమిళనాడు నైరుతి రుతుపవనాల కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలో ఎక్కువ వర్షపాతం పొందుతుంది. కింది వాటిలో ఏ దీవులకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టారు? ఏ. బారెన్ ద్వీపం, బి. మాజులి ద్వీపం, సి. కచ్చల్ ద్వీపం, డి. వీలర్ ద్వీపం. ఆన్సర్ చేసి ఆప్షన్ డి. వీలర్ ద్వీపం. వీలర్ ద్వీపం ఒడిషా రాష్ట్రంలో ఉంది. దీనికి భారత మాజీ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా అబ్దుల్ కలాం ద్వీపంగా పేరు మార్చారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.